రాహుల్. మాయది టిపికల్ క్యారెక్టర్ అయినా మాయ నన్ను అవాయిడ్ చేస్తున్నా నేను తన వెంట కుక్కలా పడుతున్నాను. ఎందుకంటే తన్ని ఎలాగైనా పెళ్లి చేసుకొని తనకున్న ప్రాపర్టీస్ మొత్తానికి వారసుని అవ్వాలన్నది నా కోరిక. అంతా కూల్గా జరుగుతుందనుకుంటున్న సమయంలో మాయ మనసు శ్రీకర్ మీదకు షిఫ్ట్ అయిపోయింది. నన్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. రే శ్రీకర్, నువ్వు మాయని ఏ విధంగా అట్రాక్ట్ చేసావో నాకు తెలియదు గాని మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందన్న సంగతి మర్చిపోయి మరీ నిన్ను ఆరాధించేస్తుంది. నిశ్చితార్థం ఒకడితో, లవ్ ట్రాక్ మరొకడితో ఎలా కుదురుతుంది? నువ్వు బతుకుంటే నేను మాయని పెళ్లి చేసుకోలేను. అందుకే నీ చావుకు రేపు గుడిలో ముహూర్తం పెట్టాను. ప్రతి ఆయుధం మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. దీని మీద నీ పేరు రాసుంది. రేపు గుడిలో నువ్వు దీనికి బలి కాబోతున్నావు. అమ్మా, ఈ పాయసం నా బిడ్డ ఎలాగైనా తినాలి. నేనే తనకి తినిపించాలి. తన కోసం గుమ్మం ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మను చూడాలనుకున్నాను, చూసేశాను. ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ నా కోసం చేసిన పాయసాన్ని కూడా తిని వెళ్తాను. ఆనందపడుతుంది. ఎవరది? ఇందులో పాయసం ఏమైంది? ఎవరు తిన్నారు? అసలు ఇంట్లోకి వచ్చింది ఎవరు?
నా ముందుకు రండి. ఎవరు? ఎవరు? అక్క, ఏమైంది? అమ్మవారి దగ్గర పాయసం పెట్టి గుమ్మం దగ్గర అక్షయ్ కోసం ఎదురు చూస్తుండగా నా కంటికి కనిపించకుండా ఎవరో వచ్చి పాయసం తిని వెళ్లిపోయారు. వచ్చింది అక్షయ్ అక్క. నా ముందుకి రాకూడదు అనుకుని పారిపోతుంది. నేను చూశాను. వీధిలోకి కూడా వెళ్ళుండదు, లోపలే ఉండుంటుంది. వెతుకుదాంరా. అమ్మా అక్షయ, అక్షయ, నువ్వు వచ్చావని నాకు తెలుసమ్మా. అమ్మని చూసి ఎందుకు దాక్కుంటావమ్మా? అమ్మ ముందుకు రా అమ్మా. ఇంకెంతకాలం నన్ను బాధ పెడతావు? సరే, అటు వెళ్ళి వెతుకుదాంరా.